హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నేను మీ రేఖ మీ ముందుకి ఈరోజు ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఇదేంటంటే కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేద్దాం ఈరోజు మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం మీరు లవ్ కనెక్షన్ అనమాట ఇది ఎవరైనా కావచ్చు లవర్ క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చండి ఏ జెండర్ అయినా కావచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కావచ్చు సేమ్ సెక్స్ అవ్వచ్చు సేమ్ జెండర్ అవ్వచ్చు సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట సో నేను కొత్తగా ఈ డెక్ అనేది కొన్నాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి గోల్డెన్ రిఫ్లెక్షన్ వస్తూ ఉంది సో ఇది ఇథీరియల్ విజన్స్ అనేసి మంచి టారో డెక్ కొన్నాను కొత్తగా సో దీంతో మనం కెల్టిక్ క్రాస్తో స్టార్ట్ చేద్దాము ఓకేనా సో దానివల్ల మనకి కొంచెం క్లారిటీ వస్తుంది కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది చాలామంది ఫేవరెట్ అనమాట చాలా మంచి కామెంట్స్ వస్తాయి చాలా మంచి వ్యూస్ కూడా వస్తాయి అనమాట సరే చూద్దాము అసలు మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందనేది చూద్దాం ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడికి మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై చేస్తాను అది కాకుండా మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా రీడింగ్స్ అనేవి ఇమీడియట్గా వస్తుంది నోటిఫికేషను సరేనా సరే లేటెస్ట్ స్టార్ట్ ద రీడింగ్ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ 9 కార్డ్స్ ఉంటాయి అనమాట 9 కాదు 10 కార్డ్స్ ఉంటాయి 10 కార్డ్స్లో పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అవుట్కమ్ అన్నీ ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మోస్ట్లీ ఇది 99% అనేది యాక్యురేట్ రీడింగ్ అనమాట ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది వెరీ వెరీ పాపులర్ అండ్ ఏన్షియంట్ మెథడ్ అనమాట ఆఫ్ టారో రీడింగ్ సరే చూద్దాము సో కార్డ్ స్ప్రెడ్ చేద్దాము కార్డ్ నెంబర్ 1 2 3 3 4 5 6 7 8 9 10 ఇవన్నమాట కార్డ్స్ ఓకేనా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు అది చూడంగానే నాకు ఎంతో నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ ఆ గోల్డ్ కలర్ కానీ బాగా నచ్చింది నాకు సో సారీ లెట్ స్టార్ట్ ద రీడింగ్ ఓకే ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీ ప్రెజెంట్ అసలు ఆ ప్రెజెంట్లో ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది ప్రెజెంట్గా ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది 10 ఆఫ్ కప్స్ ఓకే సో చాలా హార్మోనియస్గా ఉందండి ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ప్రేమ ఉంది మీరు పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఈ కనెక్షన్లో ఒక నిశ్శబ్దం అనేది వచ్చింది నిశ్శబ్దం అంటే ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రశాంతత అంటే ఏ ఫైటింగ్లు లేవు సైలెంట్గా ఉన్నారు ఇద్దరు ఎందుకంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంది ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉంది ఇద్దరు ఒకరినొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఇది ఎవరికైతే రెజనేట్ అవుతుందో మీరు మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి సరేనా సో ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు నువ్వు నా పైన అనుమానం పెట్టుకోవద్దు నేను నీకే సొంతమో అలాగా అని చెప్పి మీ పర్సన్ ఏదో మీకు ప్రామిస్ చేయటమో లేదంటే మీతో క్లియర్ కట్గా మాట్లాడటమో ఏదో జరిగిందనమాట లేదంటే కూడా ఒకవేళ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ బ్లాకేజ్లో ఉంటే కూడా మీకు పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి ఆ పర్సన్ పైన మీ మనసులో ఒక నమ్మకం అనేది వస్తుందన్నమాట లేదు ఈ పర్సన్ నన్ను చీటింగ్ చేయరు ఎప్పటికైనా వెనక్కి వస్తారు అని ఏదో ఒక సమ్ హోప్ అనేది వచ్చింది మీకు ఈ కనెక్షన్లో 10 ఆఫ్ కప్స్ అనేది వెరీ వెరీ హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇద్దరూ కలిపి లవ్ని ఎంజాయ్ చేయొచ్చు కొంతమందికి ఏంటంటే మీరిద్దరూ హ్యాపీగా హార్మోనియస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో మీరిద్దరూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకుంటున్నారు ఒకవేళ రోజు కలిసినా కలవకపోయినా ఫోన్లో మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా ఒక రకమైన నమ్మకం ఉందన్నమాట లేదు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఈ పర్సన్ నన్ను చీట్ చేయరు మేమిద్దరము కలిసి ఉంటాము అని ఎక్కడో ఒక నమ్మకం అనేది వచ్చింది సో దానివల్ల ఏంటంటే మీ మనసు ఇదివరకుట్లాగా యాంగ్జైటీ టెన్షన్ లేదు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారనమాట సో ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటి ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటి 4 ఆఫ్ సోర్డ్స్ ఓకే భయం అనమాట ఇద్దరికి ఒక భయము యాంగ్జైటీ
ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అంటే రకరకాల బ్లాక్మెయిలింగ్ కానీ, ఎవరో మిమ్మల్ని అంటే ఇద్దరిని విడదీస్తారని కానీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉందన్నమాట. సో ఈ ఛాలెంజ్ ఇంకోటి కూడా అవ్వచ్చు, ఏంటంటే రెస్ట్ అండ్ రిజ్యువినేషన్. సో ఈ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు. అది మీరైనా అవ్వచ్చు, మీ పర్సన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు కావచ్చు అనమాట. ఇది మీకు ఛాలెంజ్. ఎందుకంటే మీరు మీకు మనసులో రకరకాల భయాలు ఉన్నాయి. నేను ముందుకు అడుగు వేస్తే, ముఖ్యంగా మీ పర్సన్కి ఎలాగుందంటే, నేను ముందుకు అడుగు వేశానంటే ఈ కనెక్షన్లో ఇప్పుడు మీ ఇద్దరికి సీక్రెట్గా బాగానే ఉంది. ఇక్కడ ఈ 10 ఆఫ్ కప్స్ మీరిద్దరూ ఒక ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు ఊహించుకుంటున్నారు. కొంతమందికి అయితే ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉంది, ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. సో మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు సీక్రెట్గా. కానీ ఇది బయటపడితే ఎలాగా, అందరికీ తెలిస్తే ఎలాగా అనేది భయం ఉంది. అందుకని ఈ పర్సన్ దేనికి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు. రెస్ట్ అండ్ రిజ్యువినేషన్ అనమాట. సైలెంట్గా పడుకొని ఓన్లీ దేవుడికి ప్రార్థిస్తున్నారు. ఈ కనెక్షన్ ఎలాగనే నువ్వే కాపాడాలి దేవుడా, మేమిద్దరూ కలిసి ఉండాలి దేవుడా, మేము ఎప్పటికీ విడిపోకూడదు, లాంగ్ టర్మ్ కనెక్షన్ ఉండాలి. ఈ పర్సన్కి మీ మీద చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ డీప్ ఫీలింగ్స్ అసలు బయటికి రాకుండా దాచిపెట్టేశారు అడుగున. అంటే మీ కనెక్షన్ని కూడా ఒక పెట్టెలో లాక్ చేసేసి దానిపైన వీళ్ళు పడుకొని దేవుడికి ప్రార్థించుకుంటున్నారు. ఈ లోపల ఉండే ఆ సోడిని చాలా జాగ్రత్తగా కాపాడు భగవంతుడా, మా ఇద్దరి కనెక్షన్ కాపాడని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. సో అది ఛాలెంజ్ ఏంటంటే భయం. ఈ వేరే వాళ్ళు వచ్చి మీ కనెక్షన్ ఎక్కడ విడదీసేస్తారో, ఎక్కడ అందరికీ తెలిసిపోతే అవమానం అయిపోతుందో, పరువు నష్టం అయిపోతుందో అని చెప్పేసి భయపడి ఈ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోకుండా అలా సైలెంట్గా పడుకున్నారనమాట. ఓకే. సో నెంబర్ 3 వచ్చేసి పాస్ట్. అసలు పాస్ట్లో ఎలా ఉండింది మీ కనెక్షన్? ఈ కనెక్షన్ పాస్ట్లో ఎలా ఉంది? 8 ఆఫ్ పెంటికల్స్. పాస్ట్లో మీరు ఈ కనెక్షన్ గురించి ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారనమాట. అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి మీరిద్దరూ కూడా కష్టపడ్డారు ఈ కనెక్షన్ నిలబెట్టడానికి. సో అది ఒకరినొకరు విడిచి ఉండడం కానీ, విడిపోవడం అనేది, ఈ కనెక్షన్ తెగొట్టేయడం అనేది చాలా ఈజీ. ఓకే, ఇద్దరు ఓకే నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు నువ్వు వద్దు, బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోతారు మామూలుగా. కానీ మీరిద్దరు అలా చేయలేదు. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మీరు తగ్గడము, మీరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు తగ్గడము, ఎన్నో ఫైటింగ్స్ వచ్చినాయి, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. కానీ ఎంతో ఓపిక్గా ఇద్దరూ కలిపి ఈ కనెక్షన్ని నిలబెట్టారు పాస్ట్లో. లేదంటే ఈ పాటికి అసలు మీరిద్దరూ ఈ కనెక్షన్లో ఉండరు అనమాట. అలాగా మీరిద్దరూ కలిపి కష్టపడి ఈ కనెక్షన్ని నిలబెట్టారు. చాలా హార్డ్ వర్క్ చేశారు మీరిద్దరూ. 8 ఆఫ్ పెంటికల్స్ అనేది వెరీ హార్డ్ వర్క్ అనమాట. ఇద్దరు ఈ కనెక్షన్ మీద చాలా హార్డ్ వర్క్ చేసి, లేదు ఈ కనెక్షన్లో ఇంకా ముందు చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో మీరిద్దరూ కలిపి హార్డ్ వర్క్ చేసి ఈ కనెక్షన్ అనేది నిలబెట్టారు. మీ హార్డ్ వర్క్ లేకుండా ఉంటే ఈ కనెక్షన్ ఎప్పుడూ ఎండ్ అయిపోయి ఉంటుంది. నాకు వద్దు ఈ కనెక్షన్ అని మీరు వెళ్ళిపోయి ఉంటారు, నాకు వద్దు కనెక్షన్ అని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కానీ మీరిద్దరూ ఒకరినొకరు ఒకవేళ కోపం వచ్చి ఫైటింగ్ చేసుకున్నా సరే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట. మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు సంజాయిషి చెప్పుకొని, అసలు యాక్చువల్గా అలా సంజాయిషి చెప్పుకునే అవసరం కూడా లేదు. కానీ ఎందుకంటే మీరు ఒకరికొకరు అంత ఇంపార్టెంట్, అంత ఇష్టం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు సంజాయిషి చెప్పుకొని, బుజ్జగించి, మాట్లాడి, ఎక్స్ప్లెయిన్ చేసి, అంత కష్టపడి ఈ కనెక్షన్ని ఇంతవరకు తెచ్చారు. మీరు చాలా పదిలంగా పెట్టుకున్నారు ఈ కనెక్షన్ని పాస్ట్లో. ఓకేనా? సో ఇప్పుడు వచ్చి ద ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఈ కనెక్షను? ద ఎంపరర్. ఫ్యూచర్లో మీరు మంచి పవర్ఫుల్గా ఉంటుంది ఈ కనెక్షను. కాకపోతే ఇక్కడ కొంచెము కంట్రోలింగ్, డామినేటింగ్ ఉంటుంది మీ పర్సన్. యాక్చువల్గా మీ పర్సన్ మంచి పవర్లోకి వచ్చేసారు. అంటే వాళ్ళు ఈ పర్సన్ మీ బాస్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, ఏదో మీ ఇద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, వీళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు అవ్వచ్చు. పెద్దవాళ్ళు అయినా అవ్వకపోయినా మిమ్మల్ని బాగా డామినేటింగ్, కంట్రోలింగ్ చేసే మనిషి అనమాట. ఫ్యూచర్లో మొత్తం కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఈ కనెక్షన్ కంట్రోలు, మీ కంట్రోలు. వాళ్ళు ఎలా చెప్తే మీరు అలాగ నడిచే విధంగా చేస్తారు వాళ్ళు. అంటే నువ్వు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, నువ్వు ఇలాగే వెళ్ళాలి, నువ్వు వీళ్ళతోనే మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పేసి వీళ్ళు మైండ్ గేమ్స్, మ్యానిపులేషను చేస్తారు. చేసి మిమ్మల్ని ఆ కంట్రోల్లో పెడతారు. కానీ
చెడ్డగా కాదు, వీళ్ళు ఏంటంటే ప్రొటెక్షన్ అనమాట మిమ్మల్ని. అంటే ఈ మనిషికి ఏమీ తెలియదు, ఈ వీళ్ళకి నేను తప్ప ఇంకెవరూ లేరు, నేనే ఈ మనిషికి ప్రొటెక్టరు అనేసి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీ పర్సన్. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీలో ఈ పొజెసివ్నెస్ అనేది వస్తుంది. నువ్వు వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడు, ఈ బట్టలు వేసుకో, అది వేసుకో అని చెప్పేసి అదొక రకమైన ఒక పొజెసివ్నెస్ వచ్చేస్తుంది. అంటే మిమ్మల్ని ఒక చిన్న పిల్లలాగా, చిన్న పిల్లోడ్లాగా వాళ్ళు మిమ్మల్ని చేస్తారు, కేర్ చేసి మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ అన్నమాట. నా మనిషి అనే ప్రొటెక్షన్ వచ్చేస్తుంది మీకు ఫ్యూచర్లో ఈ పర్సన్ నుంచి. ఆ కేర్, లవ్, ప్రొటెక్షన్ అనేది మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఫ్యూచర్లో వస్తుంది. సో 5th కార్డ్ వచ్చి ఫౌండేషను. అసలు ఈ కనెక్షన్కి ఫౌండేషన్ ఏంటి, మీ కనెక్షన్కి ఫౌండేషన్ ఏంటి? ద జస్టిస్. ఓకే, సో మీరిద్దరూ కూడా పాస్ట్లో చాలా బాధలు పడి ఉంటే గనక, పాస్ట్లో చాలా ఎవరికి అంటే మీ లైఫ్లో ఎవరూ లేకుండా ఎన్నో ఎదురు దెబ్బలు తిని, ఎన్నో లవ్ ఫెయిల్యూర్స్ అవి అంతా అయ్యి ఈ కనెక్షన్లోకి వచ్చింటారు మీరు. సో దానికి ఏంటంటే ఈ కనెక్షన్ అనేది మీకు ఒక జస్టిస్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే కొంతమంది డివోర్స్డ్ అయి ఉండొచ్చు, ఇద్దరిలో ఎవరైనా ఒకరు డివోర్స్డ్ అయి ఉండొచ్చు. డివోర్స్డ్ పర్సన్కి ఎలాగంటే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉండింటారు. వాళ్ళు ఒకవేళ విడాకులు తీసుకోపోయినా అవతల పర్సన్ మీ బాధనైతే అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారనమాట. సో దానివల్ల అదే మీకు ఫౌండేషను. మీరు ఇప్పుడు ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు సింగిల్ అయింటే కనుక, డివోర్స్ అయింటే కనుక, ఆ పెయిన్, ఆ ఒంటరితనము, ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు ఈ పర్సన్తో కలుస్తారు మీరు. అది మీ కనెక్షన్ యొక్క ఫౌండేషను. కొంతమందికి ఏంటంటే ఇది ఒక లీగల్ మ్యారేజ్ అనమాట. ఆ ఫౌండేషన్ ఏంటంటే ఈ కనెక్షన్కి కొంతమంది మ్యారేజ్ ఇది కూడా చూస్తున్నారు, అంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి కూడా చూస్తున్నారు. సో మీ కనెక్షన్ యొక్క ఫౌండేషన్ ఏంటంటే ఒక లీగల్ మ్యారేజ్ అనమాట, ఒక కోర్టు మ్యారేజ్, పబ్లిక్గా అందరి ముందు రాసి సంతకాలు పెట్టుకున్న మ్యారేజ్. అది మీకు ఈ కనెక్షన్ యొక్క ఫౌండేషన్ అనమాట. ఓకే, సో దెన్ 6th కార్డ్ వచ్చి ఇమ్మీడియట్ ఫ్యూచర్ ఏంటి, ఇమ్మీడియట్గా మీకు జరగబోయే ఫ్యూచర్ ఏంటి? ద ఎంప్రెస్. చూసారా, ఎంప్రర్, ఎంప్రెస్ ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ చూడండి. ఎంప్రర్, ఎంప్రెస్ అనమాట. సో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షను, వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇమీడియట్ ఫ్యూచర్ ఏంటంటే అబండెన్స్ అనమాట, ఇంకా గ్రోత్. ఎంప్రెస్ అంటే ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ అనమాట. ప్రెగ్నెంట్ అంటే ఏంటి? రోజు రోజుకి పెరగడం. ఓకే, దినదినాభివృద్ధి చెందుతుంది మీ కనెక్షను. ఇమ్మీడియట్ ఫ్యూచర్ వచ్చేసి మీకు కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీ రావచ్చు, ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయింటే కనుక. కొంతమందికి ఒకవేళ పిల్లల గురించి చూస్తుంటే కనుక మీకు ఇమ్మీడియట్ ఫ్యూచర్లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ మీరు మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ గురించి చూస్తుంటే. కొంతమందికి ఏంటంటే ఈ కనెక్షన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి ఒక బ్యూటిఫుల్ కనెక్షన్గా మారుతుంది ఇది ఇమ్మీడియట్ ఫ్యూచర్లో. చాలా మీరు ఎంజాయ్ చేస్తారు, ఆ బ్లిస్, ఆ హ్యాపీనెస్, ఆ లవ్ అనేది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, అది త్వరలోనే. నెక్స్ట్ వచ్చేసి ద సెల్ఫ్. మీరు ఇప్పుడు ఎవరైతే వ్యూవర్ ఉన్నారో వాళ్ళ సెల్ఫ్ ఏంటి? 7 ఆఫ్ పెంటికల్స్. మీరేంటంటే ఒక విత్తనం వేసేసారు, ఆ విత్తనం ఎలా పెరుగుతుంది, ఎలా గ్రో అవుతుంది అనేది దూరం నుంచి చూస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరేంటంటే మీ ప్రేమను మీరు వ్యక్తం చేసి ఉండొచ్చు, అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ. సో ఇప్పుడు మీ పని అయిపోయింది, ఆ అవతల పర్సన్కి అర్థమైపోయింది మీరు ఏం ఆలోచిస్తున్నారు ఎలాగని. ఇంకా మీరు చేయాల్సింది ఏమి లేదు, అందుకనే ఊరికే నిలబడి చూస్తున్నారు, మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇక్కడ ఏ యాక్షన్ లేదు, మీరు సైలెంట్గా అడ్మైర్ చేస్తున్నారు ఈ కనెక్షన్ని, దూరం నుంచి చూస్తున్నారు, ఎలా గ్రో అవుతుందా అనేది మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంత బాగా బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది ఈ కనెక్షను. ఇక్కడ చూసారా ఎన్ని పెంటికల్స్ ఉన్నాయో, ఎన్ని స్టార్స్ ఉన్నాయో. సో ఇవన్నీ ఏంటంటే మీ కష్టానికి ఫలితం అనమాట. మీరు ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్కి ఎలాగైతే కష్టపడ్డారో ఈ 7 తర్వాత 8 వచ్చిందనమాట. సో మీరు ఇప్పుడు మెల్లిమెల్లిగా విత్తనం అనేది పెరిగి పెద్దదవి చెట్టుగా మారి ఈ ఫలం ఇస్తుందన్నమాట.
అది మీరు కళ్ళారా చూస్తున్నారు ఇప్పుడు. ఇది మీ యొక్క సెల్ఫ్. మీరు చేయాల్సిందంతా చేసేసారు, ఇంకా ప్రశాంతంగా నిలబడి రిలాక్స్ అవి చూస్తున్నారు అంతే. అది మీ సెల్ఫ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఈ కనెక్షన్లో? ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఈ కనెక్షన్లో? ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ద వెల్. ఓకే, సో ఇదేంటంటే ఒక భయం అనుకోవచ్చు, ఒక డెప్త్ అనుకోవచ్చు. ఇది ఎలాంటిదంటే ఒక రకంగా చెప్పాలంటే లోతు తెలియదు అనమాట. అంటే మీకు భయం ఎలాంటి భయం ఉందంటే ఎక్స్టర్నల్గా ఎవరైనా తోసేస్తే ఈ లోయలో పడిపోతాము, ఈ బావిలో పడిపోతాము, మళ్ళీ వెనక్కి రాలేము అన్నంతగా మీకు భయం వేస్తుంది. ఎందుకంటే మీరు ఆ ఎడ్జ్లో ఉన్నారనమాట. ఈ వెల్కి మీరు ఎడ్జ్లో ఉన్నారు. మీరు ఎవరైనా తోస్తే పడిపోతారు ఆ పక్క. అట్లాగా ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అలాగుంది. ఈ కనెక్షన్ అనేది వెరీ ఫ్రెజైల్ కనెక్షన్ అనమాట. ఈ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తలా ఒక మాట అని మీ ఇద్దరి మధ్యలోని భేదాభిప్రాయాలు ఏర్పరిచి ఫైటింగ్లు పెడతారేమో అని చెప్పేసి మీకు భయం అనమాట. అలాగా చూస్తున్నారు, కాపాడుకుంటున్నారు ఈ కనెక్షన్ని. సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమి లేదు, మిగతా వాళ్ళందరూ కలిపి మీ కనెక్షన్ని మీ గురించి వాళ్ళకి చెడ్డగా చెప్పడము, వాళ్ళ గురించి మీకు చెడ్డగా చెప్పడము, ఇదంతా మీకు ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్గా అనిపిస్తుంది. సో నాకు ఫస్ట్ స్టార్టింగ్లోనే బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ 6 ఆఫ్ కప్స్ అనేది వచ్చిందనమాట. 6 ఆఫ్ కప్స్ ఏంటంటే ఒక చైల్డ్హుడ్ ఎనర్జీ. మీ ఇద్దరూ అసలు చిన్నపిల్లలు ఎలాగా వెరీ ఇన్నోసెంట్గా ఆడుకుంటారు, ప్రేమగా ఉంటారు. అది ఈ కనెక్షన్ యొక్క అసలు రహస్యం. అంటే మీరిద్దరికీ ప్రేమ కన్నా ఎక్కువ మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి. సో ఇద్దరు పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటారు చూసారా, అట్లా మీరిద్దరికీ అండర్స్టాండింగు, రెస్పెక్టు, ఒక ఫ్రీడము. మీరు ఏమైనా మాట్లాడచ్చు, ఆ పర్సన్ మీ దగ్గర ఏమైనా మాట్లాడచ్చు, అట్లాంటి ఫ్రీడము. చిన్నపిల్లలు ఎలాగా వాళ్ళు దేనికి భయపడరు, వాళ్ళంతా ఫ్రీగా ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మీరు మీ పర్సన్ అంత చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనమాట. కొంతమందికి నిజంగానే మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే, మీ చిన్ననాటి స్నేహితుల కోసం మీరు ఇప్పుడు రీడింగ్ చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు లవర్గా మారారో లేదా వైఫ్గా హస్బెండ్గా మారారో వాళ్ళ కోసం మీరు రీడింగ్ చూస్తున్నారు అనమాట. సో వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చి హోప్స్ అండ్ ఫియర్స్. అసలు ఈ కనెక్షన్లో మీ హోప్స్ అండ్ ఫియర్స్ ఏంటి? ద డెవిల్. ఓకే, డెవిల్ అనేది వచ్చేసి చాలా అబ్సెషన్ ఇద్దరికి. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్హెల్తీ అటాచ్మెంట్. మీ ఇద్దరిది ఒక అన్హెల్తీ అటాచ్మెంట్. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా తేడాలు ఉండొచ్చు, వయసు తేడా ఉండొచ్చు, ఏదో సొసైటీ ఆమోదం చేయలేని కనెక్షన్ లాగా నాకు అనిపిస్తుంది. అది మీ ఫియర్స్ అనమాట. సో కానీ హోప్ ఏంటంటే ఈ కనెక్షన్, ఈ అబ్సెషనే మారి 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 మీకు ఇంకా ప్రేమగా మారి ఇంకా చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనేది మీ హోప్ అనమాట. కానీ ఫియర్ ఏంటంటే ఈ పర్సన్కి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్, ఎడిక్షన్ ఉందండి. అది ఏదైనా కావచ్చు, ఒక డ్రింకింగ్, స్మోకింగ్, లేదంటే లేడీస్తోని జెంట్స్తోని ఎలా తిరగడము, లేదంటే ఎక్కువగా చెడ్డ వీడియోలన్నీ చూడడం, ఏదో ఈ పర్సన్కి ఎడిక్షన్ అనేది ఉంది. అది మీ ఫియర్ అనమాట. ఈ పర్సన్ నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అనేది మీకు భయం. ఓకే, హోప్ వచ్చేసి లేదు, మేమిద్దరం అబ్సెసివ్గా ఒకరి గురించి ఒకరు వదిలి ఉండలేము, దానివల్ల ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందనే హోప్ కూడా ఉంది. డెవిల్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. సో మీరిద్దరూ ఒక చైన్తో కట్టేసి ఉన్నారనమాట. ఈ చైన్తో కట్టేసి ఉండడం వల్ల మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. కానీ ఈ ఎడిక్షన్స్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మీ కనెక్షన్ని బ్లాకేజ్గా ఉన్నాయన్నమాట. అవి మీ హోప్స్ అండ్ ఫియర్స్. సో లాస్ట్ కార్డ్ వచ్చి అవుట్కమ్. అసలు ఈ కనెక్షన్కి అవుట్కమ్ ఏంటి? ఈ కనెక్షన్కి అవుట్కమ్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి. ఈ కనెక్షన్లో యాక్షన్ తీసుకుంటారు. ఆ నైట్ ఆఫ్ సోర్డ్స్ అనేది విపరీతమైన ఒక డిటర్మినేషన్ అనమాట. ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా నేను కాంకర్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక వెరీ ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటారు.
అది అన్ఎక్స్పెక్టెడ్ డెసిషను, వెరీ ఫాస్ట్ డెసిషను. వాళ్ళు ఖచ్చితంగా ఫాస్ట్గా మూవ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళు క్లియర్ కట్ చేస్తారు. అసలు ఇది ఒక రకంగా గొడవ అని కూడా చెప్పొచ్చు. ఈ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టుకొని అన్నీ క్లారిఫై చేసుకొని మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. వీళ్ళైతే ఇంతవరకు ఎక్కడైతే స్టాగ్నెంట్గా ఉన్నారో, ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారో, ఇప్పుడు అదే పర్సను అంతే ఫాస్ట్గా అంతే వేగంగా మీ దగ్గరికి వస్తారు యాక్షన్. సో సోర్డ్స్ గార్డ్ అనేది వెరీ వెరీ ఫాస్ట్ మూవింగ్. ఈ ఫాస్ట్ మూవింగ్ అనేది విత్ ఇన్ డేస్లో జరగచ్చండి మీకు. సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి అంతా క్లియర్గా చెప్పడం అనేది విత్ ఇన్ ఫ్యూ డేస్ జరుగుతుంది. చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. 1 వీక్లో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. వచ్చి మొత్తం క్లారిటీ ఇస్తారు. ఇలాగా మనం ఇలాగుందాము, మనం ఇలాగ ఫ్యూచర్ ఆలోచించుకుందాము, మనము ఇలాగా కలిసి ఉందాము అన్నట్టుగా మీకు ఒక పూర్తి లైఫ్ ప్లాన్ అనేది ఇచ్చేస్తారు. సో అప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక ప్లానింగ్ చేసుకుని అండర్స్టాండింగ్తో హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఈ కొత్త డెక్ ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కొత్త టారో డెక్. ఈ గోల్డ్ కలర్ దీంతో ఈ పెయింటింగ్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా? సరే, రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.